అండ్ ఇక్కడ ఇందిరా ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో కూడా ఇందిరా అప్పుడు 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయితే చెప్పిన సమాధానం, అమెరికాను భారత్ ఒక మిత్రుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు, తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది, పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన మాటల్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. అసలు ఇప్పుడు జరిగిన దానికన్నా 1971 గొప్ప విజయం కదా. అసలు ఏ రకం కోటి రేట్లు కంపారిజన్లో కూడా కంపారిజన్ లేదు. 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా, బంగ్లాదేశ్ ఏర్పడింది కదా, 90,000 మందికి పైగా సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎవరు లొంగిపోయారు? పాకిస్తాన్ సైనికులు. మోర్ దెన్ 90,000 పాకిస్తానీ సోల్జర్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం చేశారు. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఫోటో. అది పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియా ఇన్ 1971 అని గూగుల్ మీద కొట్టడానికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మరి అది కదా ఇప్పుడు ఎవరు సరెండర్ అయ్యారు? సరెండర్ కాలే, మేమే గెలిచామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరి అప్పటికిప్పుడు పోలిక ఎక్కడిది? అందువల్ల డెఫినెట్గా 1971తో పోలిస్తే 2025 నథింగ్ అది. ఇప్పుడు కనీసం మిలిటరీ అలై ఇప్పుడు అమెరికా అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. అప్పుడు క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉంది. అయినా భారతదేశం గెలిచింది. అది గొప్పతనం ఏంటంటే చైనా మనతో లేదు, అమెరికా మనతో లేదు, ఆ యునైటెడ్ నేషన్స్ కూడా మనతో లేదు టైంలో కూడా మనం పాకిస్తాన్ మీద గెలిచాం. ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే అప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు కదా, అయినా గెలిచాం.